VJ24 న్యూస్కి స్వాగతం. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇవి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా కలెక్టర్ అండ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్పర్సన్ చాహద్ బాజ్పాయ్, NPDCL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి దంపతులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విభాగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. కలెక్టరేట్లో కూడా ఈ కళాశాలకు చెందిన ఇంజనీర్లు ఉన్నారని తెలిపారు. బీటెక్ చదివిన వారి కంటే పాలిటెక్నిక్ చదివిన వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండి త్వరగా ఉపాధి అవకాశాలు లభించి స్థిరపడతారన్నారు. 28 కోట్లతో నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి మళ్ళీ పూర్వ విద్యార్థులందరూ రావాలని ఆకాంక్షించారు. తన కుటుంబానికి కూడా పాలిటెక్నిక్ విద్యతో అనుబంధం ఉందని, తన తండ్రి పాలిటెక్నిక్ చదివి ఉన్నత ఉద్యోగం సాధించారని, ఆ ప్రేరణతోనే తాను కలెక్టర్ స్థాయికి చేరుకున్నానన్నారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం NPDCL చైర్మన్ CMD కర్ణాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య గొప్ప ప్రాధాన్యత ఉందన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ మధ్య తేడా లేదని, నైపుణ్యమే విజయానికి మూలాలన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇవి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కళాశాలలో చదవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ సమ్మేళనం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భైరి ప్రభాకర్, సంగీత, కళాశాల బృందం, పూర్వ విద్యార్థులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. 81 నుంచి ఈ కాలేజీలోనే చదువుకోవడం జరిగింది. దాదాపు ఈ కాలేజీతో నాకు 10 సంవత్సరాల అనుబంధం ఉంది. అంటే 6 సంవత్సరాల కోర్సు 10 సంవత్సరాలు చేసినవని కాదు. అప్పుడు ఉన్నటువంటి ఉద్యమాలు దశలు వెళ్ళి దాని వల్ల అది కొంచెం అకాడమిక్ ఇయర్లు లేట్ అవ్వడం వల్ల కూడా జరిగింది. ఆ తర్వాత నేను AMI చేసిన తర్వాత MBA చేసి, LLB చేసి, LLM చేసి, MBA కూడా చేయడం జరిగింది. హైకోర్టులో నేను ప్రాక్టీస్ చేయబట్టి ఇప్పటికి 23 సంవత్సరాలు. హైకోర్టులో మొట్టమొదటిసారిగా 2010వ సంవత్సరంలో నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వెళ్ళిపోబడ్డా. హైకోర్టు బైఫర్కేషన్ అయిన తర్వాత ఉన్నత న్యాయస్థానం జరిగినటువంటి అప్పుడు మొట్టమొదటి ఎన్నికల్లో కోశాధికారిగా ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం నేను కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది మన వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లింగాల నరసింహారెడ్డి, జస్టిస్ లింగాల నరసింహారెడ్డి తర్వాత నాకే, అంటే దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఈ విషయం ఇప్పుడు నన్ను ఆదరించినటువంటి నా యొక్క అడ్వకేట్ మిత్రులందరికీ, నాకు ఈ విజయానికి తోడ్పడ్డ అందరికీ కూడా మరి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈ కళాశాల నేను బిడ్డనైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ 70 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలకు మన ఈవి శ్రీనివాసు, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ తోడ్పడి అందరూ కలిసి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరి 29 మార్చి 2026 మరి ఈ దినానికి స్పెషల్ 70 సంవత్సరాల వేడుక. 70 సంవత్సరాల వేడుక అంటే దేనికి? ప్రభుత్వ సాంకేతిక కళాశాల వరంగల్. ఇది 70 సంవత్సరాల క్రితం 1955-56లో నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న కాలంలో కట్టిన కాలేజ్. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు హైగ్రావచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత 70 సంవత్సరాలకు ఈ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది కూలిపోతుందనే దశలో ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మన నాయని రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో వారిని కలిసి అందరం కలిసి ప్రత్యేకంగా కలిసి వారికి విన్నవించగానే 28 కోట్ల రూపాయలు మాకు బడ్జెట్. అంటే 70 సంవత్సరాల తర్వాత నెహ్రూ కాలంలో మనకు ఎప్పుడైతే శిలాఫలకం వేసిండ్రో, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ ఇక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. దీన్ని వన్ ఇయర్లో మళ్ళీ కాలేజ్ వెనుక సైడ్ బ్యాక్ సైడ్ అవుతుంది. దీని తర్వాత ఇది శిథిలావస్థలో ఉన్న కాలేజీని తీసేసిన తర్వాత ఈ కాలేజీలో 3 ఫ్లోర్లతోటి మళ్ళీ 1600 నుంచి 2000 మంది పిల్లలు చదువుకోవడానికి ఉంటుంది. ఈ కాలేజీలో ఈరోజు 70 సంవత్సరాల్లో దాదాపుగా 2000 మంది విద్యార్థి లోకంతో కాదు
విద్యార్థి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చిందంటే నిజంగా కూడా గొప్పతనం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ CMD గారు వచ్చిందంటే నిజంగా కూడా అతిశయోక్తం. వారు కూడా ఒక మంచి ముచ్చట చెప్పారు. ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నేను ఎందుకో ఒక ఏమంటారు హోస్ట్గా రాలేదు, గెస్ట్గా రాలేదు. నేను ఈరోజు వచ్చిందంటే నేను ఒక పాలిటెక్నిక్ విద్యార్థి డాక్టర్ అని చెప్పుకోవడంలో నిజంగా గొప్పతనం తన మేడంకు. మేడం హ్యాట్సాప్. వారు నిజంగా వచ్చి వారికి నేను ఏ విధంగానైనా సాయం పడతాను మీకు మీ కాలేజ్ నుంచి వెళ్ళి అని చెప్పడంలో గొప్పతనం ఉంది. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు 60 డిపార్ట్మెంట్లు ఉంటాయి రాష్ట్రంలో. 60 డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో పాలిటెక్నిక్ స్టూడెంట్ ఉంటారు. ఆ పాలిటెక్నిక్లో వరంగల్ పాలిటెక్నిక్ స్టూడెంట్ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారంటే మా గొప్పతనం. ఎక్కడ చూడు IAS, IPS, IRS, IFS, ఎయిర్పోర్ట్, డిఫెన్స్, ఇంకే చూసుకుంటూ పోతుంటే టీచర్ వ్యవస్థ, ఆఖరికి లాస్ట్కు అటెండర్ వ్యవస్థ నుంచి వెళ్ళి IAS వ్యవస్థ వరకు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఉన్నారు, మా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసన మండలి మా సభ్యులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పురిటి గడ్డ మీద నుంచి వెళ్ళి చదువుకున్న బిడ్డలు. మరి వాళ్ళందరికీ కూడా నిజంగా కూడా హ్యాట్సాప్. వాళ్ళందరూ ఇవాళ ఉన్నారంటే దీన్ని తెలుగులో మనందరం దోస్తానంట కావచ్చు, మన పూర్వ విద్యార్థి ఇది ఒక పరివార్. ఈ రోజు నుంచి ఒక పాలిటెక్నిక్ పరివార్ అని చెప్పేసి కొత్త స్లోగన్ తోటి మేము అందరం మోదలుచుకున్నాం. ఇప్పటి నుంచి కాదు, మేము ఉన్నన్ని రోజులు కూడా దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తాం.